ఐ లవ్ యూ. వెల్కమ్ టు మై ఛానల్ రాధా వ్లాగ్స్. చాలా మంది కామన్గా ఇన్స్టాగ్రామ్లో అడుగుతున్న కామన్ క్వశ్చన్స్ ఏంటంటే, అక్క ఇన్స్టాగ్రామ్లో మీకు అమౌంట్ వస్తుందా, ఎంతమంది ఫాలోవర్స్ ఉంటే డబ్బులు వస్తాయి అని అడుగుతున్నారు కదా. నాకైతే ఇన్స్టాగ్రామ్లో అమౌంట్ రాలేదండి. నాకే కదా ఎవరికి రాదు. అదేదో 1M 13M అలా ఉంటే ఏదో పర్సెంటేజ్ టైప్లో వస్తుంది అనేది మాత్రం నాకు తెలిసినంత వరకు తెలిసింది. ఇంకొకటి ఏమంటే, ఏమైనా అమౌంట్ వస్తుందంటే యూట్యూబ్ ద్వారానే వస్తుంది అనేది కూడా నాకు ఈ మధ్య తెలిసింది. ఇన్స్టాగ్రామ్లో ఎందుకు అక్క నువ్వు పోస్ట్ పెట్టడం లేదంటే, అక్కడ కొన్ని కమ్యూనిటీ గైడ్‌లైన్స్ వల్ల కొద్ది రోజులు 1 మంత్ దాకా ఆపేశారు. అంటే పెడితే వెళ్తాయి. నా ఫాలోవర్స్‌కెళ్తాయి. అంటే ఔటర్స్‌కి వెళ్ళవనమాట. అందుకనేసి కొద్ది రోజులు ఆపేశాను. అందుకే రీల్స్ చేస్తున్నాను. ఎక్కడో ఒకటి పెడుతున్నాను అంతే. అంతలోపు ఈ యూట్యూబ్‌నన్నా మనం స్టార్ట్ చేయొచ్చని ఇదిలో చేశాను. అక్క కొన్ని వీడియోస్ చేస్తూ ఆపేశావు. మోటివేషనల్ వీడియోస్ ఎందుకు? ఏం లేదండి. నాకు కూడా కొంచెం ఇంట్లో పని ఉంది. దానివల్ల అది కాక సమ్మర్ హాలిడేస్ కదా! పిల్లలు కూడా ఇంట్లోనే ఉంటారు కదా! దానివల్ల నాకు కూడా వీడియోస్ చేయడానికి కాలేదు. ఈ మంత్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మంత్ నుంచి కంపల్సరీగా వీడియోస్ చేశాను, రీల్స్ చేశాను. ఇంకొకటి ఎంత వస్తుంది అక్క, మనం డబ్బు సంపాదించుకోవచ్చు కదా ఇన్‌స్టాలో అని చాలామంది అడుగుతున్నారు సిస్టర్స్, బ్రదర్స్. కాకపోతే చెప్తున్నా చూడండి, ఇన్‌స్టాలో మనం సంపాదించుకోవచ్చు. కొన్ని ప్రమోషన్ వీడియోస్ చేయొచ్చు, కొలాబరేట్ చేయొచ్చు. అంటే పేజ్ కొంతమంది తక్కువ ఉంటారు కదండీ! వాళ్ళకి కొలాబరేట్ చేస్తే కూడా మనకు అమౌంట్ ఇస్తారంట. ఏమో నేను ఇంతవరకు చేయలేదు. అంటే చేశాను. అంటే కొన్ని కొలాబరేషన్స్ అంటే మీకెట్లా చెప్పాలి? స్టోరీస్‌లో అప్పుడప్పుడు పెడుతుంటాయి కదా! ఏదైనా కానీ వర్క్ గురించి, వర్క్ ఫ్రమ్ హోమ్ గురించి. దాంట్లో కూడా అమౌంట్ మనము కొంచెం, కొంచెం అంటే కొంచెంలో కొంచెం మనం కష్టపడినందుకు వాళ్ళిస్తారు. వాళ్ళు ఇచ్చేదాన్ని బట్టి మనం అడగొచ్చనమాట. అది ఏది అనేది. ఇంకొకటి కొన్నైతే గేమ్స్ అవన్నీ ఉంటాయి కదా! అవి కూడా ప్రమోట్ చేయమన్నారు. నేనైతే చేయలేదండి. ఎందుకు రిస్క్ పడడం, మన వల్ల ఇంకొకరు ఇదైతుందనేసి. అమౌంట్ ఇప్పుడొస్తుంది. మళ్ళీ పేజ్‌కి కూడా డ్యామేజ్ వస్తుందని చెప్పేసి మా తమ్ముడు కూడా చెప్పాడనమాట. సో, నేను దానికి ప్రమోట్ చేయనని నేను చెప్పేసాను. ఇంకపోతే అక్క మీరు కొన్ని తొందరగానే 3 మంత్స్‌లోనే మీరు క్లిక్ అయ్యారు కదా! ఇన్‌స్టాలో ఎలా అని అడిగారు కదా! అదెలా అంటే కొన్ని టెక్ ఛానెల్స్ చాలా ఉన్నాయి యూట్యూబ్‌లో. మీరు చూసే ఏ ఛానెల్ చూస్తని అడుగుతున్నారు. నేను కొన్ని టెక్ ఛానెల్స్ అంటే చాలానే ఉన్నాయి కదండీ! అవన్నీ చూస్తుంటా నేను. ఇవి అవని కాదు. యూట్యూబ్‌లో నొక్కితే వస్తాయి. ఇది అది అని తెలీదండి నాకు పర్టిక్యులర్‌గా అయితే ఇంకా చెప్పాలంటే యూట్యూబ్‌లో అమౌంట్ వస్తుందంట. సో, మీరు ట్రై చేసే వాళ్ళు దీంట్లోనే చేసుకోండి అని చెప్తాను. ఇన్‌స్టాలో ఫేమ్ వస్తే యూట్యూబ్‌లోకి వస్తారనేది కూడా తెలుసు. నాకు తెలిసినంత వరకు నాకు ఇన్‌స్టాలో అమౌంట్ రాలేదు. అక్క వస్తుందని చెప్పండి. నన్ను కొలాబరేట్ చేయండి అని చాలామంది అడుగుతున్నారు. మెసేజ్ పెట్టారు. ఈ మార్నింగ్ కూడా ఒక అమ్మాయి పెట్టింది. అక్క అదే ప్రాబ్లమ్స్ కూడా పెడతాను అన్నారు కదా! ఎందుకక్క పెట్టడం లేదు? మేము వీడియోస్ చేస్తామన్నారు కానీ చేయలేదు ఎందుకు అంటే కొన్ని ఇప్పుడు వర్క్ ఉంది, పిల్లలున్నారు అవన్నీ చూసుకొని చేయడం కష్టమవుతుందండి. చేస్తా, కంపల్సరీ చేస్తా. అక్క అమౌంట్ ఇవ్వమనుకున్నారా? ఫస్ట్ ఫోన్‌పే చేస్తామక్క ప్లీజ్ అక్క అంటే, నేను అమౌంట్ అడగలేదు. నాకు కూడా ఇంట్లో వర్క్ ఉంది. కొన్ని పిల్లల్ని చూసుకోవడము, ఇంట్లో మా ఆయన టీ షాప్ ఉంది కదా! అవి చేసి పంపియడము. దానికి ఇంట్లో పనులు సరిపోతున్నాయి కాబట్టి పెట్టడం లేదంతే తప్పితే మీరిచ్చే అమౌంట్ తక్కువని కాదు, ఇంకోటని కాదు. ఇంకొకటి అక్క మొన్న శారీస్‌ది చెప్తే ఎందుకు చేయలేదక్క అని చెప్పేసి ఒకామె. లేదండి నేను చేయలేదు. ఇన్‌స్టాలో నాకు ఇంకా 1 మంత్ దాకా నాకు కమ్యూనిటీ గైడ్‌లైన్స్ పడింది కాబట్టి అదంతా తీసుకొని మళ్ళీ 2 మంత్స్, 3 మంత్స్ అవుతుంది. ఒకవేళ 100,000 ఫాలోవర్స్ దాటితే ఒకవేళ చేస్తానేమో మేబీ చేయొచ్చు, చేస్తాను కూడా. సో, మీకు క్లారిటీ వచ్చిందనుకుంటాను. నేనైతే రీల్స్ ఏమి ఆపలేదండి చేస్తాను. కొంచెం పని ఇంకా స్కూల్ పిల్లలకి ఓపెన్ అయితాయి కదా! అవన్నీ చూసుకోవాలి కదా! బుక్స్ అంటే అవి ఇవి ఉంటాయి కదా! మనకు కూడా లైఫ్ ఉంది కదా! ఇదే కాదు కదా పెద్ద ఇది. అని చాలామంది అడిగిన దానికి సమాధానం నాకివ్వండి. సో, ప్రాబ్లమ్ ఏం లేదు చేస్తాను. అంటే రీల్స్‌లో కొన్ని పెడుతుంటాను. ఇప్పుడు కూడా పెడుతున్నాను కదా! ఇప్పుడు అర్థమైంటదనుకుంట ఇన్‌స్టాలో అమౌంట్ రాదు. ఒకవేళ ఫాలోవర్స్ వస్తే ఎంతమంది ఫాలోవర్స్ ఉంటే వస్తారక్క కాదు. ఫాలోవర్స్ ఉంటే మీకు ప్రమోషన్ వీడియోస్ వస్తాయి. దానివల్ల శారీస్ కానీ, అమౌంట్ కానీ మీరు రీచ్ చేసుకోవచ్చు. మీరు అడగొచ్చు. అంటే అదెంతొస్తుందక్క అడుగుతున్నారు. ఎంతొస్తుందో నాకు తెలీదు. అక్క మీరు స్టోరీస్‌లో పెడుతుంటారు కదా! మీరెంత అడుగుతుండ్రు? ఏమో ఆ మనిషిని బట్టి. కొంతమంది ఇంతే ఇవ్వగలము అంటారు. అట్లా మనం ఏం చేయలేం కదా! మనం స్టార్ట్ చేసాము ఏదో ఒకటి. మనకు వాళ్ళకు కంఫర్ట్‌గా ఉంటే చేసేయొచ్చనమాట. సో, ఇదండి ఇవాల్టి వీడియో. నచ్చితే ప్లీజ్ లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేస్తే 10 మందికి వెళ్తుందంట. నచ్చితే లైక్ చేస్తారు అని అనుకుంటున్నాను. సో, ఇది వీడియో.